అందరికీ శనార్థులు మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రామ్కి స్వాగతం. ఇక దునియా ఎటు పోతుందో తెలియదు కానీ ఇప్పుడైతే మీరు టీవీ ముందు కుదురుగా కూర్చోండి. మీ మనసుని నిమ్మలంగా ఉంచే అద్దరిపోయే ముచ్చట్లయితే తీసుకొని వచ్చిన. మరి కూడా గజగజానికే సాహసాల నుంచి గుండెని దాకే బందల దాకా అన్ని ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా మరి షురు చేసుకుందామా గేళ్ళ ముచ్చట్లు పాన్రిగా. ఇక పొద్దుగాల లేవ్వంగానే చేతిలో ఫోన్ పట్టుకొని నెట్ వస్తలేదేంది అని తిట్టుకునే రోజులు గియ్యి. అసలు గీ ఇంటర్నెట్ గీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ లేకపోతే పొద్దు గడిచేటట్లే లేదు. ప్రపంచమే ఆగమవుతుంది కావచ్చు. మన ఇంట్లో కూర్చొని దునియాలో ఉన్న సమాచారాన్ని ఒక్క క్లిక్తో తెలుసుకుంటున్నామంటే, దేశ విదేశాలలో ఉన్న చుట్టాలతోని వీడియో కాల్స్ మాట్లాడుతున్నామంటే దానికి అసలు కారణం గీ వరల్డ్ వైడ్ వెబ్. గీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ పుట్టిన రోజే గీ రోజు. టెక్నాలజీ ప్రపంచంలో గిదొక పెద్ద విప్లవమే అని చెప్పుకోవాలి. ఈ గీ ముచ్చట్లతోని మీ మెదడుకు మేత పెట్టే క్వశ్చన్ ఎట్లాగో ఉంటుంది కదా. గదేందో చూద్దాం పాన్రి. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర బౌద్ధ క్షేత్రం బోధగై ఏ రాష్ట్రంలో ఉన్నది? ఏ బీహార్, బి మధ్యప్రదేశ్, సి నేపాల్, డి ఉత్తరప్రదేశ్. ఇక నేను ఆన్సర్ ప్రోగ్రామ్ ఎండింగ్లో చెప్తా. అప్పటి వరకు మన ప్రోగ్రామ్ని చూస్తూనే ఉండుల్లి. రేపు ఆగస్టు 2న జరగబోయే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరకు ఊరంతా శోభాయమానంగా ముస్తాబైంది. నెత్తి మీద బోనాలు, పోతరాజుల వీరంగాలు, అమ్మవారి నామస్మరణతోని లష్కర్ వీధులన్నీ పండగ కాంతులతో మెరిసిపోనికి రెడీగా ఉన్నాయి. మరి ఈ బోనాల జాతర ప్రాముఖ్యత ఏందో ఒక్కసారి అరుచుకుందాం పాండ్రి. ఇక మన తెలంగాణ తీరుతెన్నులకు, ఆచార వ్యవహారాలకు ఆత్మ సొంటిది మన బోనాల పండుగ. బోనాల పండుగ వచ్చిందంటే చాలు మన లష్కర్ ప్రాంతమంతా ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు ఊగిపోతుంది. ఆగస్టు 2న మన సికింద్రాబాద్ బోనాల ముగింపు జాతర మస్తు ఘనంగా జరుగుతుంది. లష్కర్ అంటేనే బోనాలు, బోనాలంటేనే లష్కర్. ప్రతి ఏడు ఆషాఢంలా ఈ పండుగ వస్తే చాలు సికింద్రాబాద్ సందులన్నీ భక్తి పారవశ్యంతోని, ధూప దీపాలతోని గుమగుమలాడిపోతుంటాయి. పాహిమా మహంకాళి కాపాడు తల్లి అనుకుంటా జనాలు అమ్మకు దండాలు పెడుతుంటారు. మన ఆడబిడ్డలందరూ శాన నిష్టతోని, భక్తితోని ఇండ్లలోనే కుండలను సున్నం, పసుపు, కుంకుమలతోని సింగారించి బియ్యం, బెల్లం, పాలు పోసి వండి బోనాన్ని తయారు చేస్తారు. ఇక దాని మీద నెయ్యి దీపాలు ముట్టించి యాపాకులు జుట్టి నెత్తి మీద ఎత్తుకొని అడుగులో అడుగేసుకుంటా అమ్మోరు తల్లి గుడికి పయనమవుతుంటారు. డప్పుల దరువులు, పలారపు మనల సందడి, శివసత్తుల ఊగులాటలతోని సికింద్రాబాద్ గల్లీలన్నీ భక్తితోని మెరిసిపోతుంటాయి. ఇక ఈ జాతరల అస్సలైన కిక్కు, ఊరమాస్ హంగామా మన పోతురాజులదే. ఒళ్ళంతా పసుపు రాసుకొని, నుదుటున ఇంత పెద్ద కుంకుమొట్టు పెట్టుకొని, కాళ్ళకు గజ్జలు కట్టి, చేతిలా తాటిచేవ కొరడా పట్టుకొని సప్పుల సౌండ్కు పోతరాజులు వేసే డాన్సులు చూస్తే రోమాలు నిక్కబొడుస్తాయి. అమ్మవారికి తోడుగా భక్తులకు కావలిగా ముందడుగేసే పోతురాజుల విన్యాసాలు జాతరకే పైసా వసూలు ఆకర్షణ లెక్క నిలుస్తాయి. తెలంగాణ మూల మూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూడా లక్షలాది మంది భక్తులు అమ్మను దర్శించుకోనికి సికింద్రాబాద్కు తరలొస్తుంటారు. సర్కారు జనాలకు ఏమి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీరు, పారిశుద్ధ్యం, బందోబస్తు, క్యూ లైన్లు, అట్లనే విస్తృత బస్సు సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ పవిత్రమైన రోజున అమ్మవారికి బోనం సమర్పిస్తే ఏడాది పొడవునా ఇంట్లో పాడి పంటలు నిండి అందరూ చల్లగా ఉంటారని మనోళ్ళ నమ్మకం. బోనాల సమర్పణ దండగా జరుగుతుంటే ఈ బోనాలు రంగం అంటే భవిష్యవాణి, శాఖ సమర్పణ, ఇంకా ఏనుగు మీద అమ్మవారి ఊరేగింపుతోని ఈ లష్కర్ బోనాల జాతర ముగుస్తుంది. చూసిండ్రు కదా, మన సంస్కృతికి, అమ్మవారి మీద మనకున్న భక్తికి నిదర్శనం ఈ లష్కర్ బోనాల జాతర. ఈ పండుగ పూట ఆ మహంకాళి తల్లి చల్లటి చూపు మన తెలంగాణ ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. చూసిండ్రు కదా మన లష్కర్ బోనాల జాతర విశిష్టత ఏందో. రేపు పొద్దుగాల మొదలయ్యే అమ్మవారి బోనాల పండుగల భక్తులందరూ పాల్గొని గా తల్లి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను. ఇక మనుషులన్నాక ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, పెద్ద సక్సెస్ కావాలని చాలా మంది అనుకుంటారు. కానీ అనుకున్నట్టు సాధించాలంటే ఉత్తగానే అవుతుందా? దానికి కొన్ని మంచి అలవాట్లు, సూత్రాలు ఉండాలి కదా. గట్లనే
మన జీవితంలో విజయానికి దారి చూపే గా 5 ముఖ్యమైన విషయాలేంటివి, వాటిని మన జీవితంలో ఎట్లా పాటియాలి అని మనకు వివరంగా చెప్పనికి ఈరోజు మనతోని ప్రముఖ ఎక్స్పర్టు బ్రహ్మకుమారి కవితక్క మనతోని రెడీగా ఉన్నారు. ఇంకెందుకు మరి లేటు, మేడంతో ముచ్చట పెట్టి గా విజయ సూత్రాలేందో అడిగి తెలుసుకుందాం పార్రి. ఓం శాంతి. మనమందరము చాలా చాలా ఇంపార్టెంట్ విషయం పైన మనము వినబోతున్నాము. ఈరోజు మనము వినబోయేటువంటి మాట్లాడుతున్నటువంటి టాపిక్ ఏంటంటే 5G టెక్నాలజీ. టెక్నాలజీ అంటేనే బాహ్యంగా జరిగేటువంటి ఆవిష్కారాలు, బాహ్యంగా జరిగేటువంటి కార్యక్రమాలు వినడము, సెలబ్రేషన్స్ చేసుకోవడము, లేక దానిపైన కాన్సన్ట్రేషన్ చేయడము, ఇంకా ఇన్నోవేషన్స్లోకి మనం వెళ్ళిపోవడము అనేది ఉంటుందన్నమాట. కానీ మనం చూస్తూ ఉన్నాము, ఎలాగైతే ఓల్డెన్ డేస్ నుంచి మనము చాలా చిన్న మొబైల్ అన్నమాట మనం వాడేవారిమే. అప్పుడు ఓన్లీ మనము మాటలు మాత్రమే మాట్లాడుకునే వారిమే కదా. ఒక ఉమ్మడి కుటుంబంలో, ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక టెలిఫోన్ అనేది ఉండేది అన్నమాట. ఒక్క ఫోన్ మోగింది అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి కూర్చునేవారు. అక్కడ జరిగేటువంటి ప్రతి మాట అనేది ప్రతి ఒక్కరి చెవిలో పడేది, ప్రతి ఒక్కరు కాలక్షేపం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, ప్రతి మనిషికి ఒక మొబైల్ అనేది ఉందండి. అది కూడా ఎటువంటిది, చిన్న మొబైల్ కాదండి, దాన్ని మనం ఏమంటాము, స్మార్ట్ ఫోన్ అని అంటాం అన్నమాట. సో స్మార్ట్ ఫోన్ వాడుతున్నామంటే తప్పకుండా మనం కూడా స్మార్ట్ పీపులే కదా. మన యొక్క స్మార్ట్నెస్ మనం చూసుకోవాలి. మరి ఎందులో మనం స్మార్ట్గా అయ్యాము? ఒక మొబైల్ ఏదైతే ఉందో దాని యొక్క యూసేజ్ ఏదైతే ఉంటుందో ఓన్లీ మాటల కోసం మాత్రమే కాకుండా రకరకాల సోషల్ మీడియా వైపు మన మనస్సు, బుద్ధి అనేది పరిగెడుతూనే ఉంది అన్నమాట. దీన్ని ఈరోజు మనం ఏం చెప్తున్నాము, 5G టెక్నాలజీ అని చెప్తున్నాం అన్నమాట. అంటే అప్పట్లో ఆ చిన్న మొబైల్ ఓన్లీ మాట్లాడమే, కానీ ఇప్పట్లో యూజ్ చేసేటువంటి ఈ మొబైల్ అన్ని రకాలుగా అన్నమాట యూజ్ అవుతుంది. మనకు యూసేజ్ చాలా అవుతుంది. అలానే ఆ మొబైల్ యొక్క ఛార్జింగ్ కూడా, డిప్లీషన్ కూడా చాలా అవుతుంది కదా. అంటే ఒకే మనిషి ఒక్కసారి ఒక్క రోల్ కాకుండా మల్టిపుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు, మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉన్నారన్నమాట. కారణము ఈ 5G టెక్నాలజీ మన చేతికి చిక్కింది కాబట్టే. మరి ఈ 5G అనుసారంగా మనస్సు, బుద్ధి ఎంత బాగా పరిగెడుతుందో, ఎంత బాగా ఇన్నోవేషన్స్ వైపు వెళ్తూ ఉందో, మరి అంతే మనశ్శాంతిని కూడా మనం ఈరోజు కోల్పోతూనే ఉన్నాము. అవునా? ఎందుకంటే మనం చెప్తూనే ఉన్నాము, ఎంతైతే వర్క్ లోడ్ అనేది పెరిగిపోతూ ఉందో అంత మనశ్శాంతి మన నుంచి, జీవితం నుంచి ఎంతో దూరాన వెళ్ళిపోతూ ఉంది అన్నమాట. ఈ కారణం ఏముండొచ్చు? మరి కారణం ఒక్కటేనండి, 5G అనుకుంటా ఇంకా మనం పైకి ఎదగాలనుకుంటున్నాం. కానీ ఈ 5G యొక్క ఆధ్యాత్మిక రహస్యము మన లోపలికి మనం వెళ్ళిపోయి తొంగి చూసుకునేటువంటి అవకాశం అనేది స్వయానికి మనం ఏమీ ఇవ్వట్లేదు. నిజానికి 5G అంటే ఏమిటి? 5G అంటే ఓన్లీ వైఫై రకంగా, యూసేజ్ రకంగా మాత్రమే కాదు. కానీ 5G అంటే 5 రకంగా అన్నమాట, 5 రకాలుగా స్వయాన్ని పరిపూర్ణంగా చేసుకోవడము. 5G అంటే ఫస్ట్ G అనేది థింక్ గుడ్ అన్నమాట. మీరు చేసే ప్రతి ఆలోచన మంచిగా ఆలోచించండి. రోజు పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు మీ కంటి ముందు కనిపించే ప్రతి ఒక్క వ్యక్తి గురించి మంచిగా ఆలోచించగలమా? వ్యక్తి గురించి ఎప్పుడు మనం ఆలోచించగలుగుతామంటే ఎప్పుడైతే మనము వాళ్ళ పట్ల మంచి అనేది మనం చూసేటువంటి ప్రయత్నం చేస్తాము. మంచి ఎప్పుడైతే మనం చూస్తామో ఆటోమేటిక్గా ఆలోచనలు కూడా మనవి మంచి ఆలోచనలే వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం థింక్ గుడ్ అనేది చేస్తామో ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది, మనం సీ గుడ్ అవుతాం అన్నమాట. రెండో G ఏంటంటే సీయింగ్ గుడ్, అంటే చెడు అనేది కాకుండా మంచిని చూసేటువంటి అభ్యాసం చేయండి. ఎక్కడైనా ఎవరైనా ఒక వైట్ డ్రెస్ వేసుకున్నారనుకోండి, ఆ వైట్ డ్రెస్కు చిన్న మరక అంటుంది,
ఒక నల్లటి మరక లేక ఒక బ్లూ మరక అంటుంది అనుకోండి, ధ్యానం అంతా వాళ్ళు వేసుకున్నటువంటి ఆ డ్రెస్లో ఆ బ్లూ మరక వైపే ఉంటుంది. కానీ ఎంత చక్కటి వైట్ డ్రెస్ వేసుకున్నారా, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారా అనేది మనం గమనించాం కదా. అలానే నిత్య జీవితంలో ఏ వ్యక్తులైతే మన పరిసరాల్లో ఉన్నారో, మన సరౌండింగ్లో ఉన్నారో, మనతో పాటు వర్క్ చేస్తున్నారో, వాళ్ళల్లో ఎన్ని మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయో అది మనం గమనించం. కానీ వెంటనే కంటికి కనిపించేది చెడు మాత్రమే. ఎందుకంటే వీఆర్ నెవర్ వాచింగ్ యాట్ గుడ్నెస్ అన్నమాట కదా. మంచిని చూసే దృష్టికోణాన్ని మనము పెట్టుకోలేకపోయాం. ఈరోజు మనిషికి ఈ 2 కళ్ళకి సైట్ వచ్చింది కారణంగా కళ్ళద్దాలు మనం పెట్టుకుంటున్నాము. ఈ కళ్ళద్దాలతో మనము స్పష్టంగా ఈ బాహ్య ప్రపంచాన్ని చూసేటువంటి అభ్యాసం చేస్తున్నాము. కానీ ప్రతి వ్యక్తిలో ఉండేటువంటి మంచిని చూసేటువంటి అభ్యాసం కూడా చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉందండి. అందుకే సెకండ్ జీ ఏంటంటే సీయింగ్ గుడ్ అన్నమాట. అందరిలో ఉన్నటువంటి మంచిని చూసేటువంటి అభ్యాసం చేయండి. అందుకే కబీర్ దాస్ కూడా చెప్పారన్నమాట. ఏమని చెప్పారు? ఎప్పుడైతే నేను చెడు చూడాలని బయటికి వెళ్ళానో చెడు ఎవ్వరు కనిపించలేదు, చెడు వ్యక్తులు ఎవ్వరు కనిపించలేదండి. చెడు అంతా నాలోనే కనిపించింది, ప్రపంచం అంతా బాగానే ఉంది. అంటే మనం స్వయాన్ని చూసుకోకుండా వేరే వాళ్ళని చూస్తుంటాం చెడు ఎంత ఉంది అని చెప్పి. అందుకే ఒక మంచి హ్యాబిట్ మనం డెవలప్ చేసుకోవాలి ఈ 5G ప్రపంచంలో. సీయింగ్ గుడ్ అన్నమాట, అంటే మంచిని చూసేటువంటి అలవాటు. మూడోది మంచి మాట్లాడేటువంటి అలవాటు, అంటే స్పీక్ గుడ్ అన్నమాట. అందుకే మనము ప్రయత్నం చేయాలి ఏంటంటే మన నోట వచ్చే ప్రతి మాట అది ఎంత యూస్ఫుల్గా ఉంది, మన నోట వచ్చే ప్రతి మాట ఎంతమందికి సుఖము కలిగించేవి ఉన్నాయి. ఎందుకంటే మన మాటలు ఎలా వస్తాయి? ఎలాగైతే అనుకున్నాం కదా, ఏదైతే మనం ఆలోచిస్తామో అదే రకంగా మనం చూసే ప్రయత్నం చేస్తాము. ఆ దృష్టికోణం ఎలాంటి మనం పెట్టుకుంటామో అటువంటి మాటలే మన నోట వస్తాయన్నమాట. మన థింకింగ్ ప్రాసెస్ ఎప్పుడైతే బ్యాడ్గా ఉంటుందో మన దృష్టికోణం కూడా అలానే ఉంటుంది, అలానే మనకు వర్డ్స్ కూడా ఉంటాయి. సో ప్రయత్నం చేయాలి మనం ఏంటంటే మన వర్డ్స్, ఏ వర్డ్స్ మనం యూజ్ చేస్తున్నాము. సో స్పీక్ గుడ్ అబౌట్ అదర్స్ అన్నమాట. ఫోర్త్ వన్ ఏంటంటే డూ గుడ్. అందరి గురించి మనం మంచి కర్మలే చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మంచి మనం ఎంత చేస్తుంటామో ఈ చేతులతో కానీ, కర్మ అంటే అర్థం ఏంటి? ఏదైతే బీజం మనం నాటుతున్నామో దానికి ప్రతిఫలం ఈరోజు లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండి తప్పకుండా దాని ఫలం మనమే తినాల్సి వస్తుంది. అందుకే ఆ కర్మ యొక్క ఆది మధ్యాంతాల గురించి ఆలోచించి ఆల్వేస్ డూ గుడ్. అండ్ ఫిఫ్త్ వన్, లాస్ట్ వన్, అదేంటంటే 5G ఏంటంటే గాడ్. భగవంతుడిని మన బెస్ట్ కంపానియన్గా మనం పెట్టుకోవాలి, అంటే బెస్ట్ ఫ్రెండ్గా మనం భావించాలి అన్నమాట. మనము ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే ఫోన్ తీసుకొని వీళ్ళను మనం ఫోన్ చేస్తూ ఉంటాం అన్నమాట. కానీ నిజంగా మన యొక్క జీవితంలో ద బెస్ట్ ఫ్రెండ్ చేసుకోవాల్సింది భగవంతుడిని. ఒక్క సెకండ్లో అన్నమాట మనం ఆయన్ని పిలిస్తే ఆయన వచ్చేస్తారు. కానీ నిజంగా మనం ఆయన్ని కాల్ చేస్తున్నామా? ఆయన్ని కాల్ చేయడానికి ఏమీ లేదండి, సైలెన్స్లో ఉండి ఒక్క సెకండ్లో ఆ భగవంతుని తలుచుకుంటే చాలు, ఆయన మన దగ్గరికి ఎవరో రూపంని ధరించి అన్నమాట మనకు హెల్ప్ చేయడానికి అవతరించేస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ ది 5G. ఓం శాంతి. ఇక ఎట్లయితే అయింది, వానకాలం వచ్చేసింది. వాన పడుతుంటే మనసు నిమ్మలంగా అనిపించిన ఒళ్ళు మాత్రం గీ జబ్బు, దగ్గు, ఆయాసం రోగాలంటూ చిన్న పెద్ద తేడా లేకుండా హూనమైపోతుంది. ఎందుకంటే ఈ టైంలో వాతావరణం మారి, తాగే నీళ్లు మారి, మన ఇమ్యూనిటీ పడిపోతుంది. మరి ఈ వానాకాలంలో మన రోగ నిరోధక శక్తిని పెంచుకొని శ్వాస సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే ఏమేం యోగాసనాలు వేయాలనో, మనకిప్పుడు ఉజ్జయి బ్రీతింగ్ టెక్నిక్లల్లా ఎట్లా ప్రాక్టీస్ చేయాలనో మన యోగా ట్రైనరు వాణిరెడ్డి మేడంని అడిగి తెలుసుకుందాం. మరి పాండ్రిగా. అందరికీ నమస్కారం. నా పేరు వాణి, నేను యోగా టీచర్.
సో మనకి వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి. సో వర్షాకాలం అంటే వర్షంతో పాటు మనకి కొన్ని చిన్న పెద్ద ఆరోగ్య సమస్యల్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే సీజన్లో చేంజ్ ప్లస్ మనం తీసుకునే వాటర్లో చేంజ్ అలాంటి కారణాల వల్ల మనకి ఈ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి వస్తాయి. ఎస్పెషల్గా మనకి మన రెస్పిరేటరీ రిలేటెడ్ అంటే శ్వాస సంబంధమైన ఇష్యూస్ రావడం అనేది చాలా కామన్. అంటే ఊరికే మనం జలుబు దగ్గు ఇలా శ్వాస ఇబ్బందులు రావడం అలాంటివన్నీ మనము ఈ వర్షాకాలంలో ఎక్కువగా చూస్తుంటాం. అంటే బేసిక్గా ఏంటంటే మన రోగ నిరోధక శక్తి పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది అనమాట ఈ వర్షాకాలం వల్ల. సో మరి మనం ఈరోజు యోగా ఆసనాస్ కొన్ని ఆసనాస్ చేస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మనం ఈరోజు యోగాసనాలు చేద్దాం. ఇప్పుడు చక్రాసన కోసం నెమ్మదిగా మీ కాళ్ళు 2 దగ్గర తీసుకోండి. చేతులు 2 వెనక్కి తీసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస వదలండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చక్రాసన లిఫ్ట్. చక్రాసన లేదా దీన్ని ఊర్ధ్వ ధనురాసన అంటాం. స్లోగా పైకి. సో నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. మీ బటక్స్ని టైట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా హెడ్ డౌన్ చేసి స్లోగా ఆసన నుంచి బయటికి రావాలి. మీ మోకాలు 2 పొట్ట మీదకి తీసుకొని హగ్ చేసుకోండి. రిలాక్స్. చక్రాసనాల్లో ఏంటంటే మనం షోల్డర్స్ మన చెస్ట్ బాగా వైడ్గా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా మనం బ్రీతింగ్ చేసినప్పుడు మన చెస్ట్ మజిల్స్ మన లంగ్స్ చాలా వైడ్గా ఓపెన్ అయ్యి బ్రీతింగ్ అనేది ఈజీగా జరుగుతుంది. షోల్డర్ మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి మన బ్యాక్ మజిల్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చక్రాసన చాలా హెల్ప్ అవుతుంది. ఇంకొకసారి చేద్దాము. మళ్ళీ కాలు 2 కింద పెట్టి చేతులు 2 వెనక్కి తీసుకొని చక్రాసన పొజిషన్. చక్రాసన. నా స్లోగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చక్రాసన లిఫ్ట్ అప్. ఊర్ధ్వ ధనురాసన. చెస్ట్ని కొంచెం ముందుకు పుష్ చేయండి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా తలని కింద పెట్టి స్లోగా షోల్డర్స్ డౌన్, హిప్ డౌన్, కమ్ బ్యాక్. అదే పొజిషన్లో చేతులు 2 పైకి తీసుకుని పిడికిలు బిగించి ఫిస్ట్ రొటేషన్ పైకి పైకి. హ్యాండ్స్ అప్. చేతులు పైకి తీసుకో. రిలాక్స్. హ్యాండ్స్ డౌన్. శవాసన. సో నెక్స్ట్ మనం ఈ రోగ నిరోధక శక్తి ఆర్ ఇమ్యూనిటీ బూస్టర్లో నెక్స్ట్ చేసే ఆసన ధనురాసన. ఇప్పుడు నెమ్మదిగా మకరాసన పొజిషన్కి వచ్చేయండి. మీ పొట్ట మీద పడుకోవాలి. ఈ పొజిషన్ నుంచి చేతులు ముందుకు చాపండి. ఇప్పుడు కాలు 2 వెనక్కి మడవండి. ఫోల్డ్ యువర్ లెగ్స్. ఇప్పుడు 2 చేతులతో మీ 2 యాంకిల్స్ పట్టుకోండి బయట నుంచి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధనురాసన. స్లోగా లిఫ్ట్ అప్. నాసికాగ్ర దృష్టి. మీ నోస్ టిప్ని చూస్తుండాలి. షోల్డర్స్ కొంచెం వైడ్గా ఓపెన్ చేసి నెక్ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వదలండి. నా స్లోలీ శ్వాస వదులుతూ డౌన్. లెగ్స్ రిలీజ్ చేసి చేతులు ముందుకు చాపి రిలాక్స్. మళ్ళీ ఇంకొక రౌండ్ ధనురాసన. మళ్ళీ కాళ్ళు 2 ఫోల్డ్ చేయండి. మీ యాంకిల్స్ పట్టుకోండి బయట నుంచి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ధనురాసన లిఫ్ట్ అప్. నోస్ టిప్ని చూడండి. నాసికాగ్ర దృష్టి. శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ధనురాసనాలో ఏంటంటే ఎక్కువగా మన లోవర్ స్పైన్ స్ట్రెంగ్తెన్ చేసుకోవడానికి, బ్యాక్ పెయిన్ లాంటివి రాకుండా ఉండడానికి ధనురాసన చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలీజ్. లెగ్స్ ముందుకు తీసుకోండి. హ్యాండ్స్ అండర్ యువర్ చిన్. మకరాసన. రిలాక్స్. చేతులు చిన్ కింద.
ఓకే, సో ఇప్పటివరకు మనం ఆసనాలు చూసాము. ఇప్పుడు ఒక బ్రీతింగ్ ప్రాక్టీస్ కూడా మనం చూద్దాము. మన ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ఎలాంటి బ్రీతింగ్ టెక్నిక్ ప్రాణాయామ చేసుకోవచ్చో మనము ఈరోజు తెలుసుకుందాం. ఓకే, నెమ్మదిగా లేచి కూర్చోండి. ఒక సైడ్ నుంచి సుఖాసన, స్పైన్ న్యూట్రల్, రెండు చేతులు చిన్ముద్ర, మెల్లిగా కేచరి ముద్ర. మీ టిప్ ఆఫ్ ద టంగ్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేసి మౌత్ క్లోజ్ చేయండి. ఓకే, సో మనం ఈరోజు నేర్చుకునే ప్రాణాయామ ఏంటంటే ఉజ్జయి ప్రాణాయామ, అంటే ఉజ్జయి బ్రీతింగ్ టెక్నిక్ అంటాం. ఉజ్జయి బ్రీతింగ్ టెక్నిక్లో ఏంటంటే ఇది ఎక్కువగా మన థ్రోట్ అండ్ లంగ్స్ పైన పనిచేస్తుంది. మన లంగ్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, థ్రోట్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి, మన వాయిస్ క్లారిటీకి ఉజ్జయి బ్రీతింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఉజ్జయి చేయాలంటే ముందుగా మనం కేచరి ముద్ర ఎందుకు అడాప్ట్ చేస్తామంటే ఉజ్జయిలో మనం ఒకలాంటి సౌండ్ని, అంటే సా కానీ హా కానీ అలాంటి సౌండ్ని మన బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రొడ్యూస్ చేయడం కోసము కేచరి ముద్ర అప్లై చేసినప్పుడు సౌండ్ అనేది బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో కేచరి ముద్ర అప్లై చేయడానికి మన టిప్ ఆఫ్ ద టంగ్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేయాలి. ఇలా టచ్ చేసి మౌత్ని క్లోజ్ చేసి ఇప్పుడు నిదానంగా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా నిదానంగా శ్వాసని వదలాలి. సో ఇలా దీన్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు మూసుకోండి నిదానంగా. కేచరి ముద్ర, మీ టిప్ ఆఫ్ ద టంగ్ని అప్పర్ ప్యాలెట్కి టచ్ చేసి మౌత్ క్లోజ్. ఇప్పుడు శ్వాస తీసుకోండి దీర్ఘంగా. నెమ్మదిగా శ్వాస వదలండి. మళ్ళీ శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకుంటున్నంతసేపు మీ పొట్ట బయటికి రావాలి నెమ్మదిగా. శ్వాస వదులుతున్నప్పుడు నెమ్మదిగా మీ పొట్ట లోపలికి వెళ్ళాలి. శ్వాస తీసుకుంటున్నప్పుడు వదులుతున్నప్పుడు మీ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్లో మీ సా కానీ హా కానీ సౌండ్ ప్రొడ్యూస్ అవుతూ బ్రీతింగ్ చేయాలి. సముద్రపు హోరు లాంటి ఒక శబ్దాన్ని మన గొంతులో క్రియేట్ చేయాలి. ఇంకొక రౌండ్. శ్వాస తీసుకోండి మెల్లిగా. నిదానంగా శ్వాస వదలండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు వీలైనంత ఎక్కువసేపు శ్వాస తీసుకోవడానికి ట్రై చేయాలి. కంప్లీట్గా ఎక్సేల్ చేయడానికి ట్రై చేయాలి. ఇంకొక లాస్ట్ రౌండ్. మళ్ళీ శ్వాస తీసుకోండి నెమ్మదిగా. నిదానంగా శ్వాస వదలండి. ఇప్పుడు కేచరి ముద్ర రిలీజ్ చేసి మీ చేతులు రెండు అలాగే జ్ఞాన ముద్రలో ఉంచి కొద్దిసేపు మీ థ్రోట్ మజిల్స్ని, మీ లంగ్స్ని గమనించండి. మీ న్యాచురల్ బ్రీతింగ్లో రెండు అరచేతులు రబ్ చేయండి. మెల్లిగా మీ కళ్ళ మీద ఉంచి మీ అరచేతుల్లోకి చూస్తూ కళ్ళు ఓపెన్ చేయండి. రిలాక్స్. సో ఇది ఉజ్జయి బ్రీతింగ్ టెక్నిక్. సో ఈ ఆసనాస్తో పాటు మనం ఈ ఉజ్జయి బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయడం వలన మన లంగ్స్కి, అంటే ఎస్పెషల్లీ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. మనకి వర్షాకాలం వల్ల వచ్చే ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ ఇష్యూస్, దగ్గు, జలుబు లాంటి వాటి నుంచి మనము నివారించుకోవచ్చు, ప్లస్ ఉపశమనం కూడా పొందొచ్చు. నమస్కారం. ఈ మధ్యన అందరూ హెల్త్ అని తెగారాట పడుతున్నారు కదా. మరి ఆరోగ్యంగా ఉండాలంటే మనం తినే తిండిలో మార్పు తేవాలి. గందుకే గియాల మన ప్రోగ్రాంలో ఒక అద్దిరిపోయే వెరైటీ నాష్టాన్ని చూపెట్టబోతాం. గదేందంటే కొర్ర రాజ్మా ఉప్మా. కొర్రలతోని షుగర్ కంట్రోల్ ఉంటుంది, రాజ్మాతోని మంచి బలం దొరుకుతుంది. ఉప్మా అంటే ముక్కు ముడుచుకునేటోళ్ళు కూడా గీ కొర్ర రాజ్మా ఉప్మా తింటే శబాష్ అనాల్సిందే. ఇంకెందుకు మరి లేటు, గీ హెల్తీ ఉప్మా ఎట్లా చేయాలనో ఇప్పుడే చూసేద్దాం పాండ్రి.
నమస్కారం, వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోయే ఐటమ్ ఏంటి అంటే కొర్ర రాజ్మా ఉప్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కొర్ర రాగి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, ఉడికించిన రాజ్మా, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు. కొర్ర రాజ్మా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. సో ఇప్పుడు ఎలా వండాలో చూద్దాము. సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని మనం ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసిన తర్వాత కొంచెం నూనెని యాడ్ చేద్దాం. కొంచెం నూనె వేడెక్కాక మనం కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొర్రలు అనేవి చాలా హెల్దీ అండి. జనరలీ మనం చూసుకుంటే కొర్రల్లో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎప్పుడైతే మనం తక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటామో మన బాడీకి షుగర్ లెవెల్స్ అంత తొందరగా స్పైక్ అవ్వదన్నమాట. సో మనం తీసుకునే డైట్లో ఖచ్చితంగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే చిన్నపిల్లలు కానివ్వచ్చు, పెద్దవాళ్ళు కానివ్వచ్చు, డయాబెటీస్ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ఈ కొర్రలు అనేవి బాగా హెల్ప్ అవుతాయి. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఆహారాలు డయాబెటీస్కి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనం ఇక్కడ కొర్రలని తీసుకున్నాం. సో ఈ కొర్రలే కాకుండా మనకి ఇంకా వివిధ రకాల చిరుధాన్యాలు కూడా అవైలబుల్ ఉంటాయి. అందులో కొర్రలు, సామెలు, ఆరికెలు, ఇంకా కావాలంటే మీరు కిన్వాని కూడా యాడ్ చేసుకోవచ్చు. కిన్వా కూడా చాలా హెల్దీ ఇంకా ప్రోటీన్ రిచ్ ఐటమ్ అని చెప్తాము. కాకపోతే ఈ కొర్రలు ఇంకా ఈ చిరుధాన్యాలతో కంపేర్ చేస్తే మనకి ఇవి కిన్వా అనేవి కొంచెం ఎక్కువగా కాస్ట్లీ ఉంటాయి. సో దాని ప్లేస్లో మనం హెల్దీగా కిన్వా ప్లేస్లో మనం కొర్రలని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇందులో క్యాప్సికమ్ ముక్కలని యాడ్ చేద్దాం. క్యాప్సికమ్ ముక్కల తర్వాత కొంచెం టొమాటోని యాడ్ చేద్దాం. ఇది ఒక 2 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో రాజ్మాని యాడ్ చేద్దాం. రాజ్మా ది హెల్దియెస్ట్ మీల్ అని చెప్తామండి. ఎందుకంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడడానికి కలర్ఫుల్లే కాకుండా మనం ప్లేట్ కలర్ఫుల్ కాకుండా మనం దాంట్లో ఇంక్లూడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి హెల్దీగా ఉండాలి. సో మనం ఇక్కడ రెడ్ కలర్ టొమాటోని వాడాము, గ్రీన్ కలర్ క్యాప్సికమ్ని వాడాము. కిడ్నీ బీన్స్ చూసుకున్నట్టయితే చాలా ప్రోటీన్ రిచ్ అనమాట. అంటే జనరలీ మన డైట్లో ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్స్ అనేవి తీసుకోవాలి. ఓవరాల్ ఇండియన్ పాపులేషన్లో 70 to 80% పీపుల్కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉందన్నమాట. అంటే వాళ్ళు తీసుకునే డైట్లో ప్రోటీన్ ఉంటుంది కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వాళ్ళు తీసుకుంటున్నారు. అందుకని బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే మీరు బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటారో డే అంతా హెల్తీగా ఎనర్జెటిక్గా ఉంటారనమాట. చాలామంది ఏం చేస్తారు, ప్రోటీన్ కాకుండా జస్ట్ నార్మల్ ఉప్మా ప్లెయిన్గా ఒక చపాతీ తిన్నామా, కొంచెం కర్రీ తీసుకున్నామా అనే చూస్తారు. కానీ ప్రోటీన్స్ అనేది వాళ్ళ డైట్లో ఎక్కువగా ఉండదన్నమాట. సో ప్రోటీన్స్లో కూడా మనకి 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అన్నీ రావాలి. సో ఈ 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటే ఏంటి, మనం జనరలీ మన బాడీలో కొన్ని అమినో యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని నాన్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అంటామన్నమాట. సో ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ వచ్చేటప్పటికి 9 ఉంటుంది. సో ఖచ్చితంగా మనం ఇది రెగ్యులర్గా మన డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అన్నీ ఒకే దాంట్లో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ రాదు కాబట్టి వెరైటీస్ ఆఫ్ ప్రోటీన్ మన డైట్లో తీసుకోవాలన్నమాట. సో మీరు కనుక వెజిటేరియన్ అయి ఉంటే సోర్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అందుకని రోజు ఒక గుడ్డు లేకపోతే 2 గుడ్లు, చికెన్ కానివ్వచ్చు, మటన్ కానివ్వచ్చు, ఫిష్, సూప్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే కూడా చాలా బెటర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది అయిపోయిందండి. సో దీంట్లో మనం ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న కొర్రని యాడ్ చేసేద్దాం. జనరలీ కొర్రలు అంటే ఎవరికి తినబుద్ధి అవ్వదు. మేడం ఇది హెల్దీయే కాకపోతే ఇది డైట్లో ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలో తెలీదు అని అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా హెల్దీగా మనం కొర్రలని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. వెజిటేరియన్ వాళ్ళకి ఇలా హెల్దీగా
ప్రోటీన్ సోర్సెస్ అనేవి అవైలబుల్ అయిపోతుంది. అదే మనం నాన్ వెజిటేరియన్ అయితే ఎక్కువ సోర్సెస్ ఉన్నాయి, కానీ వెజిటేరియన్కి ఎక్కువ సోర్సెస్ లేవు. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్లో రాజ్మా కానివ్వచ్చు, చోలే కానివ్వచ్చు, లేకపోతే శనగలు, స్ప్రౌట్స్, పన్నీర్, సోయా చంక్స్, టోఫు ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నప్పుడు ప్రోటీన్ సోర్సెస్ అనేవి బాగా వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం ఉప్పుని వేద్దాం. నెక్స్ట్ కొత్తిమీర, ఒకసారి కలిపేద్దాం. నేను ఇందులో క్యాప్సికమ్ కూడా ఎక్కువగా యూస్ చేశాను. క్యాప్సికమ్ అనగానే మనకి ఓన్లీ క్యాప్సికమ్ కర్రీయే చాలామంది వాడుతూ ఉంటారు. చాలామంది ఇది సాలడ్స్లో తీసుకోరనమాట. ఎందుకు సాలడ్స్లో తీసుకోవాలంటే ఇందులో వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో జనరలీ మనం ఏమనుకుంటాము, ఒక లెమన్ తీసుకుంటే వైటమిన్ సి వచ్చేస్తుందని అనుకుంటాము, కానీ నిమ్మకాయ కన్నా ఎక్కువగా వైటమిన్ సి మనకి క్యాప్సికంలో ఉంటుందన్నమాట. ఈ విషయం చాలామందికి తెలియక ఓన్లీ నిమ్మకాయనే తీసుకుంటారు. కానీ ఈ వైటమిన్ సి అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. అంటే మనం ఎక్కువగా కుక్ చేసినప్పుడు వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతుంది. అందుకే మీ సాలడ్స్లో ఇలాంటి క్యాప్సికమ్స్, ఇంకా మనకి డిఫరెంట్ కలర్స్ క్యాప్సికమ్ ఉంటుంది, లైక్ రెడ్ క్యాప్సికమ్ కానీ, ఎల్లో క్యాప్సికమ్ కానీ, ఇలా గ్రీన్ క్యాప్సికమ్ కానీ రాగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అనేది పొందగలుగుతారు. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఎంతో హెల్దీ కొర్ర రాజ్మా ఉప్మా రెడీ అయిపోయిందండి. జనరలీ మనం ఇలా చూస్తే ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, తక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఎక్కువగా మనం పిండి కానీ రవ్వ కానీ వేస్తూ ఉంటాం. కానీ దాని బదులుగా ఇలా ఎక్కువగా వెజిటేబుల్స్ తీసుకున్నారనుకోండి, మన బాడీకి కావాల్సిన ఫైబర్ కంటెంట్ కూడా వచ్చేస్తుంది. ఇక మన తెలంగాణ నేలెనుక ఎంతో గొప్ప చరిత్ర ఉన్నది. గట్లాంటి చరిత్రలకెళ్ళి ఈరోజు ఒక అద్భుతమైన చూడముచ్చటైన ముచ్చటతోని మీ ముందుకైతే వచ్చిన. మన కాకతీయుల యుగం నాటి వీరుల ప్రతాపం, వాళ్ళ శిల్పకళా వైభవం ఎంత గొప్పదో మన అందరికీ తెలిసిందే కదా. పటాన్చెరు పట్టణంలో దొరికిన కాకతీయుల కాలం నాటి ఒక అద్భుతమైన వీరగాళ్ళు గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీరగాళ్ళు అంటే ఇంగ్లీష్లో హీరో స్టోన్ అంటారు. అంటే యుద్ధంలో చచ్చిపోయిన వీరులకు గుర్తుగా పెట్టే ఒక శిల్పం అన్నమాట. మరిగా కాలం నాటి మిలిటరీ కమాండర్లు, గుర్రపు స్వారీ చేసే వీరుల చరిత్ర ఏందో తెలుసుకుంటేనే ఈ వీరుల భక్తి పారవశ్యం వెనుకున్న అసలు కథను చూడబోతున్నాం. గట్లనే వీరశైవ సాంప్రదాయంలో మన కాలభైరవ దేవునికి ఉన్న ప్రాముఖ్యత ఏందో, కాలభైరవ ప్రతిమా లక్షణాలేందో, నాటి వీరుల యుద్ధానికి పోయేటప్పుడు భైరవుణ్ణి ఎట్లా వేడుకునేటోళ్ళో ఇప్పుడు పూసగుచ్చినట్టు ధీరజ్ సార్ మాటలోనే విందాం పాడ్రి. పటాన్చెరు పట్టణంలో కాకతీయుల కాలం నాటి చరిత్రను తెలుసుకోవడానికి అతి ముఖ్యమైన ఆధారం ఇది. ఇది ఒక వీరగల్. వీరగల్ అంటే ఇంగ్లీష్లో హీరో స్టోన్ అంటారు. ఒక వీరుడు చనిపోయాక అతని జ్ఞాపకంగా కట్టే ఒక శిల్పం ఇది. ఇది ఒక సాధారణ వీరుడైనా, ఒక మిలిటరీ కమాండర్ అయినా వాళ్ళకి సంబంధించింది అయి ఉంటుంది. రాజుల శిల్పాలు మనం చాలా చూస్తాం, కానీ ఇది చాలా ప్రఖ్యాతమైనవి. ఎందుకంటే సాధారణ వ్యక్తులు వీళ్ళ చరిత్రను తెలుసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీరగల్లు మనం పర్టికులర్గా చూస్తే దీంట్లో మనకి ఈ సెంట్రల్ పార్ట్లో ఒక గుర్రం కనిపిస్తుంది, ఆభరణాలతో కూడిన గుర్రం. గుర్రం మీద ఉన్న వీరులు చాలా వరకు మిలిటరీ కమాండర్స్ అయి ఉంటారు. మిలిటరీ కమాండర్స్కి మాత్రమే గుర్రాలు ఇలాంటివి వాడే వెసులుబాటు ఉండేది. దాంతోపాటు
ఇతని గుర్రం కింద నలిగిపోతున్న ఇద్దరు శత్రువులు కూడా కనిపిస్తున్నారు. అతి ముఖ్యంగా ఇతని ముందు కాలిబాట మీద యుద్ధానికి వెళ్తున్న ఒక సాధారణ యోధుడు, అతని చేతిలో డాలు, కత్తి ఈ రెండు కనిపిస్తున్నాయి. ఇక్కడ గమనిస్తే తన కుండలాలు కూడా కనిపిస్తున్నాయి, తన పెద్ద కమ్మలు. తర్వాత అతి ముఖ్యంగా మనం ఈ వెనక చూడగలిగితే ఇక్కడ ఒక వ్యక్తి ఒక పెద్ద గొడుగుని పట్టుకున్నాడు. దీని సింబాలిజం ఏంటంటే ఇతను స్వర్గానికి వెళ్తున్నాడు. స్వర్గానికి వెళ్ళే వీరుడు నీ తీసుకెళ్ళేటప్పుడు తనని గౌరవించేటట్టు తీసుకెళ్ళాలి. అలాంటప్పుడు ఈ గొడుగు కానీ మనం వింజామరలు అంటాం, వింజామరలు కానీ ఇలాంటి వాటిని శిల్పాల్లో పెడతారు. సో ఒక మహావీరుడు స్వర్గానికి వెళ్తున్నాడు. ఒక మహావీరుడి చరిత్రను గుర్తు చేసుకోవడానికి కాకతీయ కాలంలో ఇక్కడ ఈ పటాన్చెరు ప్రాంతంలో కంటోన్మెంట్, మనం ఇప్పుడు కంటోన్మెంట్ అనే సైనిక శిబిరాలు ఉండేవి. ఆ శిబిరాలకు సంబంధించిన ఒక వీరుడు అయి ఉండొచ్చు ఈయన శిల్పం ఊరు అవతల దొరికింది. దాన్ని ఇలా గుడి దగ్గర తెచ్చి ఊరు వాళ్ళు ప్రిజర్వ్ చేసి దాన్ని మనకు కనిపించేటట్టు ఉంచడం చాలా అదృష్టకరం. ఈ వీరులందరూ చాలా వరకు వీరశైవ సంప్రదాయాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఆ సంప్రదాయానికి చెందిన అతి ముఖ్యమైన దేవుడు బీరప్ప, అంటే మనం కాలభైరవుడు అంటాం కదా, ఆ బీరప్ప శిల్పాలు కూడా మనకి పటాన్చెరులో ఉన్నాయి. వాటిని ఇప్పుడు మనం గమనిద్దాం, వాటి దగ్గరికి వెళ్దాం. కాకతీయ యోధులు పూజించిన బీరప్ప విగ్రహాలు ఇవి. ఈ బీరప్పని మనం మన సంప్రదాయంలో మామూలుగా కాలభైరవుడు అని పిలుచుకుంటాం. కాలభైరవుడి ప్రతిమా లక్షణాలు మనం ఇక్కడ గమనించవచ్చు. ఆయన చేతిలో మామూలుగా శివుడికి ఉన్నట్టే ఢమరుకం, శూలం అవన్నీ ఉంటాయి. వాటితో పాటు ఒక పాత్ర కూడా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే ఆయన చేతికి వేలాడుతూ ఒక పాము కూడా ఉంది. ఈ కాలభైరవుడు ప్రత్యేకించి వీరశైవ సంప్రదాయంలో ఉన్న వీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యుద్ధానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మొక్కులు కానీ వాళ్ళ విషెస్ కానీ వాటిని పూర్తి చేయమని వేడుకునే దేవుడు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా ఈ దేవుడిని కొలిచేవారు. కాలభైరవుడి సంప్రదాయం వీరాచార సంప్రదాయం, అంటే శైవ మతంలో వీరాచార సంప్రదాయం ఎక్కడుందో అక్కడ ఉంటుంది. మనకి హైదరాబాద్కి దగ్గరలో కాలభైరవుడి విగ్రహాలు, కాలభైరవ సంప్రదాయం ఎక్కువ ఎక్కడ కనిపిస్తుంది అంటే రాచకొండ ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ ఫోర్ట్ చుట్టుపక్కల ప్రాంతంలో, రాచకొండ ఫోర్ట్ ఉన్న ప్రాంతం అంతా మనకి కాలభైరవుడి విగ్రహాలు చాలా విరివిగా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఈ సైనిక స్థావరాలు అవన్నీ ఉండడం వల్ల వాళ్ళు పర్టికులర్గా ఎక్కువగా వీరశైవ సంప్రదాయంలో ఉండడం వల్ల కాలభైరవుడి విగ్రహాలు ఇక్కడ దొరికే అవకాశం ఉంది. దానికి సాక్ష్యాలుగా ఈ రెండు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఇవి పూజలు అందుకుంటున్నాయి. ఇప్పటికి కూడా ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు వీటికి పూజలు చేస్తున్నారు. ఇవి మనకు ఒకప్పుడు ఉన్న చరిత్రకు ఆనవాలుగా మిగులుతాయి. ఇంకా ప్రత్యక్షంగా చూస్తే ఈ శిల్పాలు కాకతీయ కాలం నాటివని మనకి వీటి శైలి బట్టి తెలుస్తుంది. వీటితో పాటు ఈ ప్రాంతంలో చాలా శిల్పాలు ఉన్నాయి. వాటిని కూడా గమనించడానికి మనం ముందుగా వెళ్తాం. ఇక సర్కార్ నౌకరి కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎదురు చూస్తున్న నిరుద్యోగ అన్నలకు, తమ్ముళ్లకు, అక్క చెల్లెలకు ఒక మంచి ముచ్చటైతే తీసుకొని వచ్చిన. మన దేశంలో పేరున్న పెద్ద పెద్ద కంపెనీలల్లో ఖాళీగా ఉన్న రకరకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే వదిలిండ్రు. ఇక లేట్ ఎందుకు, ఏ కంపెనీలల్లో ఏమేం పోస్టులు ఉన్నాయో కేటగిరీల వారీగా పూసగూచినట్టు చూద్దాం పాండ్రి. ముందైతే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు. ఇక రైల్వే శాఖల సర్కార్ కొలువు కొట్టాలని చూసేటోళ్లకు ఇండియన్ రైల్వేస్ పెద్ద నోటిఫికేషనే విడుదల చేసింది. ఇక పోస్టుల వివరాలు ఏంటంటే జూనియర్ ఇంజనీరు, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంటు, మొత్తం 4098 ఖాళీలు ఉన్నాయి. ఇక వయో పరిమితి అయితే 1వ తారీఖు 1వ నెల 2027 నాటికి 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయసు సడలింపులు ఉంటాయి. ఇక ముఖ్యమైన తారీఖులు ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ షురు అయ్యే తేదీ 14వ తారీఖు 8వ నెల 2026. ఆన్లైన్ అప్లై చేయడానికి ఆఖరి తారీఖు 13వ తారీఖు 9వ నెల 2026. ఇక వెబ్సైట్ చూసుకుంటే
దరఖాస్తు చేసుకోవడానికి మరియు పూర్తి వివరాల కోసం ఆర్ఆర్బి అధికారిక వెబ్సైట్ను చూడాలి. rrb.indianrailways.gov.in లేదా మన సికింద్రాబాద్ రీజియన్ వాళ్ళు www.rrbsikindrabad.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక గిట్లనే ఇస్రో కూడా మంచి కొలువుల నోటిఫికేషన్ విడుదల చేసింది. గా వివరాలేందో ఒకసారి చూద్దాం. ఇస్రో అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పనిచేసే మంచి అవకాశం వచ్చింది. ఇందులో వేర్వేరు సెంటర్లలో ఖాళీగా ఉన్నాయి. పోస్టులు అయిన ఖాళీల వివరాలు కేటగిరీల వారిగా చూద్దాం. అసిస్టెంట్స్ అండ్ అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ నెంబర్ 1, 3 ఇంకా 5 మొత్తం 111 పోస్టులు ఉన్నాయి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్ నెంబర్ 2, 4 మరియు 6 మొత్తం 81 పోస్టులు ఉన్నాయి. హైదరాబాద్ సెంటర్ల అసిస్టెంట్స్ 13, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ 19 పోస్టులు ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన చదువు అర్హతలు ఏంటంటే అసిస్టెంట్ యూడీసీ కనీసం 60% మార్కులతోని లేదా 6.32 CGPAతోని ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇక కంప్యూటర్ వాడకం కూడా తెలిసి ఉండాలి. జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ డిగ్రీ కమర్షియల్ సెక్రటేరియల్ ప్రాక్టీస్లో డిప్లొమా ఉండి 60% మార్కులతోని పాస్ అయి ఉండాలి. ఇంగ్లీష్ స్టెనోగ్రఫీలో నిమిషానికి 60 పదాల స్పీడ్ ఉండాలి. ఇక వయసు చూసుకుంటే 16వ తారీఖు 8వ నెల 2026 నాటికి గరిష్టంగా 28 ఏళ్ళు ఉండాలి. ఓబీసీలకు 31 ఏళ్ళు, SC STలకు 33 ఏళ్ళ దాకా సడలింపు ఉంటుంది. ఇక ఆఖరి తారీఖు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఆగస్టు 16వ తారీఖు 2026. ఇక వెబ్సైటు దరఖాస్తు చేసుకోవడానికి మరియు పూర్తి వివరాల కోసం కింది అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి. www.isro.gov.in. చూసిండ్రు కదా, మీకు అక్కడికి వచ్చే ఉద్యోగాల వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన. అర్హత ఉన్నోళ్ళు లేట్ చేయకుండా పైన చెప్పిన వెబ్సైట్లకు పోయి అప్లై చేసుకోండి. మళ్ళీ సరికొత్త నౌకరీ ముచ్చట్లతో మీ ముందుకు వస్తా. చూసిండ్రు కదా, మీకు అక్కడికి వచ్చే ఉద్యోగాల వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పిన. అర్హత ఉన్నోళ్ళు లేట్ చేయకుండా పైన చెప్పిన వెబ్సైట్లకు పోయి అప్లై చేసుకోండి. మళ్ళీ సరికొత్త నౌకరీ ముచ్చట్లతోని మీ ముందుకు వస్తా. ఇక గిట్లనే మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే సూపర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మరి వీటి గురించి కూడా యాదించుకోవాలి కదా, వాటి గురించి కూడా చెప్తా చూడురి. మధ్యాహ్నం ఆలీబాబా అద్భుత దీపం సినిమా. ఆలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 5 గంటలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ పి విజయానందరెడ్డి గారితో మన పద్మాలి కార్యక్రమం. సాయంత్రం 5:30 ప్రతిరోజు కొత్త కార్యక్రమంతో మీ ముందుకు రానుంది రంగురంగుల హర్విల్లు సింగిడి కార్యక్రమం. సాయంత్రం 6 గంటలకు 1000 పడుగలు టెలిఫిలిం. రాత్రి 8 గంటలకు కాలేజ్ లైఫ్ అంటే ఒక అందమైన కలర్ఫుల్ జర్నీ అంటూ మీ ముందుకు రానుంది ఫుల్ అండ్ ఫన్ అండ్ యూత్ ఎనర్జీ ప్రోగ్రామ్ కాలేజ్ డేస్. ఈ రోజు రాత్రి టోపీ రాజా స్వీటీ రోజా సినిమా. రాజేంద్ర ప్రసాద్, రోజా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 తిరిగి రేపు మధ్యాహ్నం 2 గంటలకు. రేపు ఉదయం 6 గంటలకు ఆరాధన కార్యక్రమం. రేపు ఉదయం 9 గంటలకు కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారితో ధర్మ సందేహాలు కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. రేపు ఉదయం 10 గంటలకు ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద బోనాలు ప్రత్యక్ష ప్రసారం. రేపు సాయంత్రం 5 గంటలకు సైబర్ క్రైమ్ సిరీస్ లో భాగంగా సైబర్ క్రైమ్స్ భద్రత గురించి అవగాహన కార్యక్రమం. రేపు సాయంత్రం 6 గంటలకు మన హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లోని ముఖ్య కార్యక్రమాల గురించి విశేషాల గురించి మీకు అందిస్తున్న కార్యక్రమం మెట్రో ప్లస్. రేపు రాత్రి స్వర్గం నరకం సినిమా. దాసరి నారాయణరావు, మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా రాత్రి 9:30 ఇక దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు. ఇక ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. ఇక నేను అడిగిన క్వశ్చన్ గుర్తుంది కదా, గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన పవిత్ర బౌద్ధ క్షేత్రం బోధ్గయ ఏ రాష్ట్రంలో ఉన్నది? ఏ బీహార్, బి మధ్యప్రదేశ్, సి నేపాల్, డి ఉత్తరప్రదేశ్. ఇక సరైన సమాధానం ఏంటంటే ఏ బీహార్. ఇక నేను తీసుకొచ్చిన ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా. ఇక మన మార్నింగ్ ముచ్చట్ల ప్రోగ్రాం గురించి మీ సలహాలు సూచనలు మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programs.ddyadigiri@gmail.com. గిట్లనే మళ్ళొచ్చే మార్నింగ్ ముచ్చట్లలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాం. మళ్ళా పైలం.